ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే గత 500 ఏళ్లుగా ప్రపంచంలో ఎక్కడ బంగారం తవ్వినా సరే అటు తిరిగి ఇటు తిరిగి అది మన భారతదేశానికి వస్తోంది. దక్షిణ అమెరికా గనుల్లో తవ్వినా, దక్షిణాఫ్రికాలో మైనింగ్ చేసినా భారతీయ అతివల మెడల్లో ఆభరణంగానో, వేలికి ఉంగరంగానో, ముక్కు పుడకగానో మారుతోంది. దేశ విదేశాల నుంచి అంతంత బంగారం దేశానికి వస్తుంటే ఏం చేయాలో తెలియక ఆఖరికి చీర అంచుల దాకా పసిడించొప్పించేశాం. బంగారానికి భారతదేశానికి ఉన్న అనుబంధం ఎంతటిదో చెప్పడానికే ఉదాహరణ. పరాయి పాలకులు ఆలయాల్లోని స్వర్ణ రాసుల్ని దోచుకెళ్లారేమో కానీ ఇంటి ఒంటి బంగారం మాత్రం అలాగే ఉంది. ఇప్పటికీ బీరువాల్లో, నగల పెట్టెల్లోనే ఉండిపోయింది. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే కొత్త ఆలోచన చేస్తున్నారు కొత్త తరం ఇన్వెస్టర్లు. ఆ కాలంలో కాసు బంగారం 100కో 1000కో కొనుంటారుగా మన అమ్మమ్మలు, నానమ్మలు. ఇప్పుడు అదే బంగారం 1,00,000 దాటిపోయిందిగా. ఇప్పుడైనా సరే ఎందుకని ఆ బంగారాన్ని అమ్ముకోకూడదు? బీరువాలో బంగారం ఉండడం శుద్ధ దండగా అనేది నేటి ఆర్థికవేత్తల మాట. విలువ పెరిగాక అమ్మి ఆస్తులు కొనుక్కోవడమే తెలివైన ఆలోచన అంటున్నారు. ఆ దిశగా ఎందుకని ఆలోచించకూడదు? పాత బంగారం అమ్మడం ఎంతవరకు లాభం? ఇదే వాటి బర్నింగ్ టాపిక్. కరోనా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. ప్రపంచ దేశాలు దివాళా తీశాయి. కానీ భారత్ మాత్రం నిలదొక్కుంది. కారణం ఇంటి ఇల్లాలి బంగారం అమ్మడం వల్లే. ఆలికి సింగారం, అమ్మకానికి బంగారం అని ఊరికే అనలేదు పెద్దవాళ్ళు. సందర్భానికి తగ్గట్టు బంగారాన్ని అమ్మడమే కరెక్ట్. అలాగే పెట్టుబడి అవకాశం వచ్చినప్పుడు కూడా బంగారాన్ని తీస్తే తప్పేమీ లేదు. అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు బంగారాన్ని అమ్ముకోకపోవడమే తప్పు అంటుంటారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. $1925లో 10 గ్రాముల బంగారం $18.75. దేశ స్వాతంత్రం నాటికి అదే 10 గ్రాముల బంగారం $88. 1959లో మొదటిసారి ₹100 దాటింది 10 గ్రాముల పసిడి. సరే, అంత లాంగ్ ఎందుకు? 1980లో చూడండి, 10 గ్రాముల బంగారం ₹1000 టచ్ చేసింది. అంత ధర పలకడం చరిత్రలో అదే ఫస్ట్ టైం. సో చాలా మంది ఇళ్లల్లో ఇప్పటికీ ఆనాటి బంగారమే ఉంటుంది. ఎన్నో మెరుగులు దిద్దుకుంటూ కొత్త ఆభరణాలుగా మారుతూ వస్తోంది. మరి ఆనాడు ₹1000 కొన్నదాన్ని ఇవాళ ₹1,00,000 అమ్ముకుంటే లాభం కాదా? ఏకంగా 100 రెట్లు పెరిగింది బంగారం ధర. అమ్మితే ఖచ్చితంగా లాభమే. అసలు అది నష్టం అని చెప్పే ఫినాన్షియల్ ఎక్స్పర్ట్సే ఉండరు. ఎలాంటి సందర్భాల్లో నష్టం అని చెప్తారంటే, రేపొద్దున బంగారం ధర ఇంకా పెరిగితే అది నష్టమే కదా. నిజమే. ప్రస్తుతం తులం బంగారం ధర 1,18,000కి అటు ఇటుగా ఉంది. రేపొద్దున ఈజీగా 1,00,000కు పెరుగుతుంది అంటున్నారు. ఆ రకంగా చూస్తే 10 గ్రాముల మీద ఒక 35,000 నష్టపోతున్నట్టే. మళ్ళీ కొనాలన్నా కొనకపోవచ్చు కూడా. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది పీకల దాకా కష్టం వచ్చినా సరే బంగారాన్ని మాత్రం అలాగే దాచుకుంటారు, అప్పుల పాలైపోతూ ఉంటారు. కానీ పెట్టెలోని పసిడిని మాత్రం బయటకు తీయరు. బంగారం అమ్ముకోకపోవడం వల్ల జరిగే నష్టమంటే ఇది. ఒక్కోసారి చాలా తక్కువ ధరకి ఇల్లు లేదా స్థలం అమ్మకానికి పెడుతుంటారు. ఎదుటి వాళ్ళ అవసరం అలాంటిది కావచ్చు. మనకే అర్థమవుతూనే ఉంటుంది, వాళ్ళు అవసరం కోసం అమ్ముతున్నారు, ఇంత తక్కువకి దొరకదని. అలాంటప్పుడు బంగారం అమ్మితే తప్పేంటి? కొనగానే ఆ ఆస్తి విలువ పెరుగుతుందని తెలుస్తూనే ఉంది కదా. కానీ అమ్మో, బంగారం అమ్మడమే అనుకుంటారు తప్ప ఆస్తులు పెరుగుతున్నాయన్న మైండ్ సెట్ మనలో ఉండటం లేదు. కనకాన్ని లక్ష్మీదేవిగా చూస్తూ పూజిస్తాం, కరెక్టే. కానీ అదే కనకంతో కోటేశ్వరుడయ్యే అవకాశం వస్తున్నా సరే దాన్ని వదులుకుంటాం తప్పితే, మన దగ్గర డబ్బు లేదు కదా అని ఆలోచిస్తాం తప్పితే, బంగారాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ గా వాడుకోవాలనే ఆలోచన అస్సలు చెయ్యరు. అసలు రాదు కూడా. మెడలో బంగారం ఉంచుకుని కూడా పక్కింటోళ్ళ దగ్గర అప్పు చేస్తూ ఉంటారు. చెయ్యి చాచాల్సిన అవసరం లేకుండా బంగారం ఆదుకుంటుంది అని ఆలోచించరు. మళ్ళీ కొనలేమేమో అనే ఒక చిన్న ఆలోచనను అడ్డుపెట్టి వడ్డీల మీద వడ్డీలు కడతారు, అప్పుల ఊబిలో కూరుకుపోతారు. కానీ బంగారం మాత్రం బయటికి తీరు. మైండ్లోంచి పోని మరో ఆలోచన ఏంటంటే, బంగారం అమ్ముకున్నాడంటే అతను ఎంత దీనస్థితిలో ఉన్నాడో అని. ఈ మైండ్ సెట్ కారణంగానే భారతీయులు బంగారాన్ని అమ్మకానికి పెట్టడం లేదు. ఒక్కసారి బంగారం తీసి ఆస్తి కొని విలువ పెరిగాక అమ్మేసి వచ్చిన లాభంలోంచి మళ్ళీ అదే బంగారం కొని చూడమని చెప్పండి. ఇది
ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అంటే డబ్బును పుట్టిస్తుంది. వడ్డీకో స్టాక్ మార్కెట్లో పెడితేనో. మరి బంగారాన్ని పుట్టిస్తుందా? లేదు కదా. అదే బంగారాన్ని ఇక ఇన్వెస్ట్మెంట్ టూల్గా వాడితే బంగారం డబ్బుని సృష్టిస్తుంది. ఆ డబ్బే మళ్లీ బంగారం ఇంటికొచ్చేలా చేస్తుంది. ఇలా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అన్నది ఆర్థిక నిపుణుల ప్రశ్న. మన దేశంలో పోగుపడిన బంగారం ఎంతో చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఓ అంచనా ప్రకారం భారతీయుల ఇళ్లల్లో 2 కోట్ల కేజీల బంగారం ఉంది. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే 2,30,00,000 కిలోలు. అమెరికా దగ్గర మహా అయితే 8,133 టన్నుల బంగారం ఉందేమో. కిలోల్లో చెప్పాలంటే 81,33,000 కిలోలు. మన బంగారంతో పోల్చితే అమెరికా దగ్గరున్న బంగారం మన గోటికి కూడా సరిపోదు. అయినా సరే మన బంగారాన్ని వాడుకోకుండా టన్నులకి టన్నులు బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ మన రూపాయి విలువని మనమే తగ్గించుకుంటున్నాం. మరి ఏం లాభం చేస్తుంది మన దగ్గరున్న బంగారం? ఆ పసిడిని ప్రొడక్టివిటీలోకి తీసుకొస్తే, అంటే మార్కెట్లోకి తీసుకొస్తే ఎన్నెన్ని అద్భుతాలు చేసుండేదో. చాలా మంది ఇప్పుడు ధర పెరిగింది కదా బంగారం అమ్ముకుందామంటే కరెక్ట్ కాదు. ఎంతో అవసరం ఉంటే కానీ అమ్ముకోవాలి బంగారం. లేకపోతే ధనం ఎక్కువ ఉన్న వాళ్ళు ఆస్తిని అమ్ముకుని కూడా బంగారం కొనుక్కుంటున్నారు. అది ఇన్వెస్ట్మెంటే కాదు, ఎన్నో కారణాలకి మన హిస్టారిక్ ఎక్స్పీరియన్స్, చరిత్రపూర్వకంగా వచ్చిన ఎక్స్పీరియన్స్ కూడా బంగారానికి వాల్యూ ఇచ్చే. ముఖ్యంగా భారతదేశంలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ తప్పు చేయలేదు. విశేషంగా పెరిగిందంటే బంగారం వాల్యూ. అది దాచుకున్నాం, దానికి వాల్యూ ఇచ్చింది సమాజంలో, అందువల్ల ధర పెరిగింది. బంగారం అంటేనే భరోసా, ఆపద కాలంలో ఆదుకుంటుంది అని. అందుకేగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటా టన్నుల కొద్దీ బంగారాన్ని కొంటోంది. కాకపోతే ఇక్కడే 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి. దేశానికి కష్టం వస్తే ఆదుకుంటుంది అన్న ఉద్దేశంతో గోల్డ్ కొంటున్న ఆర్బీఐకి ఆ బంగారం ధరల స్థిరత్వంపైనే నమ్మకం లేదు. మీరు గమనించే ఉంటారు, గతంలో గోల్డ్ లోన్ తీసుకుంటే ఏడాది తర్వాత రెన్యువల్ చేసుకుంటే సరిపోయేది. కానీ ఇప్పుడు తాకట్టు బంగారాన్ని విడిపించాల్సిందే, నో రెన్యువల్స్. కారణం ఏంటి? బంగారంపై ఆర్బీఐకి కూడా నమ్మకం లేకపోవడమే. రోజు రోజుకు బంగారం ధర పెరుగుతోంది, కాదనడం లేదు. నిజంగా ఇన్వెస్ట్మెంట్ కోణంలో తీసుకుంటే బంగారం కొనడం ఉత్తమమే. అలాగని ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఆభరణాలు కాదు తీసుకోవాల్సింది. మేకింగ్ ఛార్జీ, వాల్యూ ఎడిషన్ లేకుండా ఎవరూ బంగారాన్ని అమ్మడం లేదు. ఎక్కడైనా ఉండేదే ఇది. కానీ కొనే ముందు పెట్టుబడి కోసం కొంటున్నామా, పెట్టుబడి పేరు చెప్పి కొంటున్నామా, ఇది గమనించడం లేదెవరు. ఒకవేళ బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ కోణంలో చూస్తే మాత్రం ఆభరణాలను కొనడం రాంగ్ ఐడియా. గోల్డ్ షాపులకు లాభాలు తెచ్చిపెట్టడానికి మనం బంగారం కొనడం తప్ప ఆభరణాల కొనుగోళ్లలో ఎలాంటి లాభం ఉండదు. ఎందుకంటే మళ్లీ వాటిని మార్చుకున్న ప్రతిసారి దాదాపు 10% విలువ పడిపోతుంది. అలా ఓ 5 సార్లు ఆభరణాలు మార్చుకుంటే దాని విలువ 50% పడిపోయినట్టే. అందుకే పెట్టుబడి కోసం ఆభరణాలు తీసుకోవద్దు అంటుంటారు. సో ఇన్వెస్ట్మెంట్ ఆలోచన మారాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో బంగారాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ గాను మార్చుకోవాలి. 1991 భారత్కు ఆర్థిక సంక్షోభం వస్తే ఉపయోగించింది బంగారాన్ని. అయ్యో బంగారాన్ని బయటకు తీయడమా అని అనుకోలేదు. గోల్డ్ బయటకు తీశారు, దేశాన్ని రక్షించారు, మళ్లీ బంగారం కొన్నారు. అత్యవసర సమయంలో సామాన్యులు అనుసరించాల్సిన పద్ధతి కూడా ఇదే. కరోనా సమయంలో బంగారం తీయడమా అని అనుకోలేదెవరు. ముందు అవసరం తీరాలి, బతకాలి అనుకున్నారు. అలా కరోనా సమయంలో బంగారం బయటకొచ్చింది కాబట్టే దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ కుదితపడింది. సో బంగారం బయటకు తీయడం అనేది వ్యక్తిగతంగానే కాదు, దేశానికి కూడా బలం. బంగారం ఒక నిరర్ధక ఆస్తి అని పూర్వం రోజుల్లో అనుకునే వాళ్ళు. దాన్ని ఇప్పుడు బాగా, అంటే అప్పట్లో కాసు బంగారం చాలా తక్కువ ధరలో వచ్చేది, ఇప్పుడు అది పెరిగింది కదా, దాన్ని అమ్ముకుంటే బాగా లాభమే కదా, అమ్ముకోవచ్చు కదా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లేదు, తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజుల్లో బంగారం ధర ఆ రోజుకి ఆదాయాన్ని బట్టి అదే ఎక్కువ, ఈ రోజు ఉండే ఆదాయాన్ని బట్టి ఈ రోజు బంగారం ధర ఎక్కువ. అప్పుడు ఎప్పుడో మన తాతల కాలంలో కొన్నారు, అది ఈరోజు మనం అమ్ముకుంటే లాభం వస్తుంది కదా అంటే సహజంగానే లాభం వస్తుంది. కాకపోతే మళ్ళీ మీరు దాన్ని తిరిగి కొనాలి అంటే మళ్ళీ ఇదే రేట్లో కొనగలరు, కానీ ఆ రేట్లో మీకు రాదు. కాబట్టి బంగారాన్ని మీరు ఎందుకు కొంటున్నారు అన్నది చాలా ముఖ్యంగా ముందు మీరు చూసుకోవాలి. ఒకవేళ మీరు కేవలం కొనుక్కొని అమ్ముకొని ఒక విధమైన ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే తప్పకుండా మీరు అమ్ముకోవచ్చు. ఆ పాత రోజుల్లో బంగారం మళ్ళీ మనకు దొరకడం చాలా కష్టం. దాని మీద వచ్చే లాభాన్ని మీరు లాభం కింద చూసుకోవచ్చు. అలాగని ఉన్న బంగారం మొత్తం తీయాల్సిన పని లేదు. అవసరమైనప్పుడు కూడా తీయకపోతే ఎలా అనేదే ఇక్కడ పాయింట్. పైగా ఈ తరానికి బంగారం ధరించాలన్న ఆశే ఉండడం లేదు. పట్టుకుంటే తెగిపోతుందా అనేంత సన్నని తీగలే ధరిస్తున్నారు. 1 గ్రామ్ గోల్డ్ వైపు ఫోకస్ పెడుతున్నారు. మ్యాచింగ్ కోసం ప్రయత్నిస్తున్నారు.
ఇంట్లో ఉన్న బంగారాన్ని బయటికి తీసే అవకాశమే రావడం లేదు. అలాంటప్పుడు బంగారం ఒక నిరర్ధక ఆస్తి తప్ప మరేంటి? జనరల్ గా ఏదైనా ప్రాపర్టీ వాల్యూ సగం పెరిగాకో, పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ధర వచ్చాకనో అమ్మేస్తుంటారు. కారణం మరో ఇన్వెస్ట్మెంట్ కోసం. ఆ లాభాలు తీసుకుని మరో దగ్గర పెట్టుబడి పెడతారు. మరి బంగారం విషయంలో అలా ఎందుకు చేయలేకపోతున్నారన్నదే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ప్రశ్న. సపోజ్ బంగారం ధర 50,000 ఉన్నప్పుడు తీసుకునుంటే ఇప్పుడు 1,00,000 దాటింది. అంటే పెట్టిన పెట్టుబడి ఎంతో, వచ్చిన లాభము అంతే. ఆ లాభాన్ని మరో రకంగా ఇన్వెస్ట్ చేయమంటున్నారు ఆర్థిక నిపుణులు. సో ఈ మార్కెట్ పెద్ద పడట్లేదు, పెరగట్లేదు. దానికోసం మార్కెట్ ఒక ట్రిగర్ పాయింట్ కోసం చూస్తోంది. అంటే కంటిన్యూస్గా ఏదో ఒకటి ఇండియా మీద అటాకింగ్ జరుగుతూనే ఉంది కాబట్టి మన మార్కెట్ ఆలోచిస్తోంది, ఒక ట్రిగర్ పాయింట్ కూడా చూస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్ పెరుగుతుందో ఆల్టర్నేట్గా అసెట్ క్లాస్లో గోల్డ్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే ఆ అమౌంట్ హెడ్జింగ్ పెట్టింది కానీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కానీ టోటల్గా మళ్ళీ ఈక్విటీ మార్కెట్కి వచ్చే అవకాశం ఉంటుంది. పైగా బంగారం ధర ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుందనుకోవద్దు. ఆ బంగారం ధరపై ఆర్బీఐకే నమ్మకం లేదు. ఎప్పుడో ఒకసారి కుప్పకూలుతుందన్న భయం ఉంది. అందుకే ఒక చేత్తో టన్నుల కొద్దీ బంగారం కొంటున్న ఆర్బీఐ మరో చేత్తో గోల్డ్ లోన్స్ ను కంట్రోల్ చేస్తోంది. గతంలో బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టాక వీలున్నప్పుడు ఆ బంగారాన్ని విడిపించుకునేవాళ్లు. వడ్డీ కడుతూ ఏడాది తర్వాత రెన్యువల్ చేయించుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ ఆప్షన్ తీసేసింది ఆర్బీఐ. 10 లక్షల లోన్ తీసుకుంటే ఏడాది తర్వాత తిరిగి 10 లక్షలు కట్టి బంగారాన్ని విడిపించుకోవాల్సిందే. ఈ మధ్య గోల్డ్ లోన్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. మొన్నటి ఆగస్టు నాటికి బంగారాన్ని తాకట్టుగా పెట్టుకుని 2,94,000 కోట్ల రూపాయల లోన్స్ ఇచ్చాయి బ్యాంకులు. ఆర్బీఐ అంచనా వేసిన దానికంటే ఎక్కువ ఇది. ఎందుకంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ గోల్డ్ లోన్ మార్కెట్ వాల్యూ 7 లక్షల కోట్ల రూపాయలు. ఈ ఆగస్టుకే 3 లక్షల కోట్లయితే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇంకెంత అవుతుంది? ఒక అంచనా ప్రకారం 2025 ఫైనాన్షియల్ ఇయర్ కి గోల్డ్ లోన్స్ మార్కెట్ విలువ 10 లక్షల కోట్ల రూపాయలు అవ్వబోతోంది. 2027 నాటికి 15 లక్షల కోట్ల రూపాయలను టచ్ చేయబోతోంది గోల్డ్ లోన్ మార్కెట్. సో దీన్ని ప్రమాదకరంగా భావిస్తోంది ఆర్బీఐ. ఎందుకంటే బంగారం విలువ ఇప్పుడున్నట్టు రేపొద్దున ఉండదన్న భయం. ఒకవేళ బంగారం ధర పతనమైతే బ్యాంకులు ఇచ్చిన లక్షల కోట్ల రూపాయల లోన్లు ఆవిరైపోతాయి. తీసుకున్న లోన్ కంటే బంగారం విలువే తక్కువైనప్పుడు ఇక బంగారాన్ని విడిపించుకోవాలని ఎవరనుకుంటారు? అందుకే బంగారం విలువపై నమ్మకం లేకనే బ్యాంకులను కంట్రోల్లో పెట్టింది ఆర్బీఐ. అందుకే ఏడాదికి రెన్యువల్స్ ను ఆపేసి తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకోవాల్సిందే అని రూల్ తీసుకొచ్చింది. బతుకుపై భయాన్ని పోగొట్టే ఒక భరోసా మన దగ్గరుంది. అదే బంగారం. ఎంతటి పేదవాళ్ళైనా సరే ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించేటప్పుడు మెడలో ఖచ్చితంగా 2 కాసుల బంగారం వేసే పంపుతారు. కారణం ఆలికి సింగారం, అవసరానికి బంగారం కాబట్టి. కుటుంబానికి కష్టం వస్తే మెడలోని బంగారం తీసిస్తుంది ఇల్లాలు. మరొకరి దగ్గర చేయి చాచనివ్వకుండా అలా చేస్తుంది. కానీ బంగారం ధర పెరుగుతోంది అన్న ఆశతో కష్టాన్ని భరిస్తున్నారు. లాభాలు వచ్చినా అలా చూస్తుండిపోతూ ఉన్నారు. ఈ మైండ్ సెట్నే మార్చుకోవాలని చెప్తున్నారు ఆర్థికవేత్తలు. పంటకు అవసరమైన పెట్టుబడి కావాలి అనుకున్నప్పుడు రైతుకు కనిపించే మొదటి ఆప్షన్ బంగారమే. పంట బాగా పండినప్పుడు, ఏదైనా కొనుక్కోవాలి అనిపించినప్పుడు మొదట కనిపించేది బంగారం మాత్రమే. దురదృష్టవశాత్తు రైతుకు అలవాటైన ఈ ఆర్థిక సూత్రాన్ని ఇంకెవరూ ఉపయోగించడం లేదు. ముందు బతుకు సాగాలి, అందుకోసం అందుబాటులో ఉన్న పెట్టుబడి సాధనాన్నే వాడాలి. కానీ బతుకు భారాన్ని మోస్తున్నారు. అమ్మినా కుదువు పెట్టినా వెంటనే డబ్బు చేతికి అందించేది బంగారం మాత్రమే. మరే వస్తువుకు లేనంత గిరాకీ ఒక్క బంగారానికే ఉంటుంది. అందుకే బంగారం అంటే మనకు పిచ్చి కాదు, అదొక ఆర్థిక అవసరం అంతే. నడిచే ఆస్తది. వ్యవసాయానికైనా, చదువులకైనా, ఇల్లు కొనాలన్నా, ఆడపిల్ల పెళ్లి చెయ్యాలన్నా కనిపించేది బంగారమే. అందుకే బంగారం ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ ఇన్వెస్ట్మెంట్. అత్యవసర సమయంలో వాడుకునే బంగారాన్ని కొనడం, దాచుకోవడం చేశాం. లాభాలొచ్చినప్పుడు అదే బంగారాన్ని అమ్ముకొని ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి ఉపయోగించాల్సిన బంగారాన్ని ఇంకా రేటు పెరుగుతుందేమో అన్న ఆశతో, అమ్మితే బంగారం కొనలేమేమోనన్న భయంతో బతికేస్తున్నారు. కానీ బంగారం ఒక నిరర్ధక ఆస్తి అని మర్చిపోతున్నారు చాలా మంది. ఇంట్లో ఉన్న బంగారంతో ఒక మెట్టు ఎదగడానికే ప్రయత్నించాలి తప్ప ఇంట్లో పెట్టుకుని ఇబ్బంది పడడం కరెక్ట్ కాదు.